నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కావలికి చెందిన నూతన వరుడు మధుసూదన్ రావు ఇంజనీరింగ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. పహల్గంలో ఉగ్రవాదుల చేతిలో చంపబడిన 26 మంది అమాయక పర్యాటకులపై దాడిని ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని అన్నారు. అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ మృతి చెందిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ దాడిలో గాయపడిన 20 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి వారిని పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద సంస్థలను సమూలంగా దేశంలో లేకుండా చేయాలని కోరారు. ఉగ్రదాడుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంకల్ప సేవ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్, సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్, నారాయణపూర్ మాజీ సర్పంచ్ కనకయ్య, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు మంద మల్లేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడస్వామి, వేముల శ్రీనివాస్, కందుకూరి రాములు, రఫీ, పొన్నాల మొగిలి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగినటువంటి తీవ్రవాద శిక్షలు ఏదైతే ఉందో భారతదేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. అంతకుముందు మన భారతదేశంలో తీవ్రవాదులు చేసినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుంటే ఉరి సెక్టర్ అయితేనేమి, ఆ తర్వాత జరిగినటువంటి పుల్వామా దాడి అయితేనేమి, ఈరోజు నిన్న జరిగినటువంటి తీవ్రవాద దాడులు ఏ రకంగా ఉన్నాయో, ఎంతమంది హింసిస్తారో, ఇలాంటి విచారాన్ని చర్యలన్నింటినీ ఖండిస్తూ భారతదేశ పౌరులంతా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పౌరులు, వివిధ రాజకీయ వర్గాల నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి తీవ్రవాద చర్యలను ఖండించాలని, వారి దురాగతాలకు అడ్డుకట్ట వేయాలని, ఈ తీవ్రవాద సమస్య ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నది. ఈ తీవ్రవాదాలను అంతమొందించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని మూకుమ్మడిగా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి తీవ్రవాదులను కూకటి వేలతో సహా ప్రతినిధి వేయాలని ఈ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రాబోయే రోజులలో తీవ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వారికి లాగులు దడిచేలా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వారిని ఏర్పారేయాల్సిందిగా వారికి ఒక విధమైన హెచ్చరికలు జారీ చేస్తూ, అవసరం అనుకుంటే శత్రు దేశాలపైన యుద్ధాన్ని ప్రకటించే సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ, ఈ సందర్భంగా తీవ్రవాద దాడుల్లో మృతి చెందినటువంటి 26 మంది, మరి అదేవిధంగా ఇంకొక 28 మంది చిన్నగాత్రులైనటువంటి మన ఏదైతే భారతదేశ పౌరులు ఉన్నారో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, రాబోయే రోజులలో తీవ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వాళ్ళ వెన్నులో వాళ్ళకు గుర్తించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకొని ఈ శత్రు దేశాలపైన యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ, ఈ సందర్భంగా వారికి కోయడ మండల కేంద్రంలో ఏది తీవ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకు వారి అందరికి సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులతో వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. జై భారత్, జై భారత్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మన ఉగ్రవాద దాడిలో పర్యాటకుల పైన దాడి చేసిన ఉగ్రవాదులను ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కావేరిలోని సంబంధించిన నాగేశ్వరరావు సంబంధించిన ఈ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా చనిపోవడం, నూతన వధువులు వాళ్ళు పోతే పర్యాటకుల పైన దాడి చేయడం, ఇక్కడ ముక్తఖండంతో కోయడా మండలం నుండి మన సామాజిక కార్యకర్తగా ప్రత్యేకంగా అన్ని సంఘాలు, ప్రజా సంఘాలతో ప్రత్యేకంగా ఈ ఉగ్రవాద దాడిని ప్రత్యేకంగా ఖండిస్తున్నాం. ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాం, మన జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక ప్రత్యేకమైన చట్టం చేయాలి. ఉగ్రవాదులు
పర్యటనపైన దాడి చేయడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు వాటిపైన ఆధారం ఉంటుంది, ఆ కుటుంబ వ్యవస్థ వేరుంటూ ఉంటుంది. కానీ ఇట్లా నూతన వధువు కూడా చనిపోవడం అంటే చాలా శోచనీయకం. తప్పకుండా దీన్ని ముక్తఖండంతో భారతదేశ ప్రతి పౌరుడు తప్పకుండా ఖండించవలసిన బాధ్యత. ఇప్పటికీ 20 మంది చనిపోయినట్టు సూచిక జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉగ్రవాదులను ప్రత్యేకంగా అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై భారత్, జై భారత్, జై భారత్.